ఏంటి వీడిలా నవ్వుతున్నాడు అనుకుంటున్నారా? నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, మీకు కూడా వచ్చే ఉంటాయి. ఏం లేదు, హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగా వండలేదని పెళ్ళాన్ని తిడతాం కాని మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాలర్ పట్టుకుని నిలదీసి అడిగామా? దమ్ములేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర్నుంచి నేటి రాజకీయ నాయకుల వరకు వాళ్ళ కాళ్ల చుట్టూ గానుగుల్లా పీనుగుల్లా తిరగడం మనకు అలవాటైపోయింది. ప్రాణాలు పోయినా పర్లేదు, అవినీతిని ఎదిరిస్తా ప్రశ్నిస్తా అని ముందుకొచ్చే కొందరిని చూసైనా మన పిరికి గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగునా ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నా ఎన్ని సంవత్సరాల మన స్వరాజ్యంలో మనకెందుకీ గతిపట్టింది, ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీనాతిహీనంగా బతుకుతున్నాం అని మన వెర్రి మొర్రి బుర్రల్లో ఆలోచన పుట్టదు. అంతా విధి, కర్మ, నుదుటి రాత అని మన అసమర్థతని మనమే కప్పిపుచ్చుకుంటాం. చందమామ రావే, జాబిల్లి రావే అని రాణి చందమామని చూపించి చిన్నప్పుడు మన అమ్మ మనల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకి బంగారం తేవే అని నాయకులు మనల్ని మోసం చేసే పాటలు వింటాం, ముద్దరేస్తాం. 5 సంవత్సరాలు బొటనవేలు నోట్లో పెట్టుకుని చీక్కుంటాం. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మనం కనిపెట్టకుండా ఉండడం కోసం మనకో చిన్న పని పెడతారు. ఏంటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్ని, నేను క్రిస్టియన్ని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుణ్ణి, నేను వస్తే హిందుస్థాన్, నేను చస్తే హిందుస్థాన్ అని మనలో మనమే రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ మన పుణ్యభూమి, ఎక్కడ మన దేశం? ఎలిమెంటరీ క్లాస్ పిల్లడు చదువుతాడు, నన్నయ్య బ్రాహ్మణ కులమున పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ల కులం దేశానికి నూరిపోయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోణ్ణి. పొరపాటున మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దానిమీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మేదెక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్. పులోమని పరిగెట్టుకుంటూ వెళ్తారు, ఒకరినొకరు నరుక్కుని చస్తారు. ఒక్కసారి బాగా ఆలోచించండి. బ్రిటిష్ వాళ్ళని వెళ్లగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా ఇన్నేళ్ల మన స్వతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఈ వ్యవస్థలో మార్పు రావాలి అని ఊరికే ఆవేశపడిపోతే సరిపోదు. ఫ్రీగా ఇల్లిస్తాం, కరెంటిస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 10,000 ఇస్తామనగానే ముందు వెనక మంచి చెడు ఏమీ ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎలా వస్తాయి? అర్థమైతే ఆలోచించండి, మనోభావాలు దెబ్బతింటే మన్నించండి. థాంక్యూ.